everyone, ఈ వీడియోలో గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్కి ఫాలో అవ్వాల్సిన డిఫరెంట్ రెఫరెన్స్ బుక్స్ చూద్దాం. రెఫరెన్స్ బుక్స్ చూసే ముందు ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ 2019లో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూద్దాం. ఫార్మకాలజీ, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ రెండు కలిపి 15 to 20 క్వశ్చన్స్ అడిగారు. ఫార్మాస్యూటిక్స్ 10 to 15 క్వశ్చన్స్. ఫార్మాస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ రెండు కలిపి 8 to 10 క్వశ్చన్స్. ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ 6 to 8 క్వశ్చన్స్. ఫార్మకాగ్నసీ అండ్ ఫైటోకెమిస్ట్రీ 6 to 8 క్వశ్చన్స్. ఫార్మాస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్ 4 క్వశ్చన్స్. బయోఫార్మాస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అదర్ సబ్జెక్ట్ నుంచి వచ్చాయి. అవుట్ ఆఫ్ 70 క్వశ్చన్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఇన్ని క్వశ్చన్స్ అడిగారు. సో దీన్ని బట్టి ఏ సబ్జెక్ట్స్కి హై వెయిటేజ్ ఉంది, సో వాటిని ఎక్కువగా ముందుగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ డిఫరెంట్ రెఫరెన్స్ బుక్స్ ఇవి. ఫార్మకాలజీ బై ఎన్ మురుగేష్, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ బై ఎన్ మురుగేష్, ఫార్మాస్యూటిక్స్ బై ఆర్ఎం మెహతా, ఫార్మాస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ బై సంపత్ కుమార్, ఆర్గానిక్ కెమిస్ట్రీ బై హరికిషన్ సింగ్ అండ్ వికే కపూర్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ బై డాక్టర్ రవిశంకర్, ఫార్మకాగ్నసీ by C.K. Kokete, pharmaceutical jurisprudence by B.M. Mithal, biopharmaceutics and pharmacokinetics by D.M. Brahmankar. ఈ అన్ని బుక్స్ కూడా ఆల్మోస్ట్ డిప్లొమా లెవెల్లో ఉన్నాయి. సో మీకు అన్ని ఫార్మసిస్ట్ జాబ్స్లో కూడా అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ డిప్లొమా లెవెల్ క్వశ్చన్సే అడుగుతున్నారు. డెప్త్ అలాగే ఉంది. సో బేసిక్ లెవెల్ అని అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ డిప్లొమా లెవెల్ బుక్సే. సో ఫార్మకాలజీ ఎన్ మురుగేష్, హ్యూమన్ అనాటమీ ఎన్ మురుగేష్, ఫార్మాస్యూటిక్స్ 1, ఫార్మాస్యూటిక్స్ 2 బై ఆర్ఎం మెహతా. సో ఇందులో డీటెయిల్డ్గా ఫార్మాస్యూటిక్స్ బేసిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 1 బై సంపత్ కుమార్. సో ఇందులో కూడా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డిఫరెంట్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి చాలా బేసిక్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీ ఫార్మసిస్ట్ జాబ్స్కి సరిపోతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ బై హరికిషన్ సింగ్ అండ్ వికే కపూర్, ఇది కూడా చాలా మంచి బుక్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ బై డాక్టర్ ఎస్ రవిశంకర్. సో ఇది ఓన్లీ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ మాత్రమే యూజ్ఫుల్ అవుతుంది ఫార్మాస్యూటికల్ అనాలిసిస్. సో రిమైనింగ్ ఫార్మసిస్ట్ జాబ్స్కి అనాలిసిస్ లేదు. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ ఫోరెన్సిక్ ఫార్మసీ బై బిఎం మిథాల్, ఇది కూడా మంచి బుక్. ఇందులో డిఫరెంట్ బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డిఫరెంట్ యాక్ట్స్ గురించి, డిఎన్సి యాక్ట్, పాయిజన్స్ యాక్ట్, సో ఫార్మసీ యాక్ట్, సో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఫైనల్లీ బయోఫార్మాస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్ బై బ్రహ్మాన్కర్, ఇది కూడా మంచి బుక్. సో దట్స్ ఇట్. సో ఈ బుక్స్ అన్నీ కూడా డిప్లొమా లెవెల్ బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. సో ఇది చాలా యూజ్ఫుల్ బుక్స్ ఫర్ ఫార్మసిస్ట్ జాబ్స్. ఆల్ టైప్ ఆఫ్ ఫార్మసిస్ట్ జాబ్స్కి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.